టుడే we are discussing about physics topics నుంచి ఫిజికల్ వరల్డ్ గురించి తెలుసుకోవచ్చు, భౌతిక ప్రపంచం గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ లెసన్ ఫిజికల్ వరల్డ్. నేచర్లో జరిగే ప్రతి విషయాన్ని గురించి ఫిజిక్స్ లో ఎక్స్ప్లెయిన్ అనేది జరుగుతుంది. అంటే ప్రతి విషయం, నేచర్లో జరిగే ప్రతి విషయం గురించి, ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఒక డెఫినేషన్ అండ్ ఒక ఫార్ములా అనేది ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ లోంచి డిరైవ్ చేయడం జరిగింది. ఫిజిక్స్ అంటే ఒక ఫిజిక్ అనేది ఒక గ్రీక్ భాషలో నుంచి ఫిజిక్ అనే ఒక పదానికి అర్థం ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ నేచర్. నేచర్ లో జరిగే దాని యొక్క నాలెడ్జ్ గురించి తెలియజేసేదే ఫిజిక్స్. అంటే మనం నార్మల్గా యూజ్ చేసే వాటిని గురించి చెప్పుకోవచ్చు. మామూలుగా మనం దేని గురించి ఎక్కువ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామంటే ఎక్కువ నేచర్లో జరిగే కామన్ థింగ్స్ ఏంటి, ఫోర్స్, హీట్, అవన్నీ ఏంటంటే ఫిజిక్స్ లోని ఒక పార్ట్స్. అంటే ఫిజిక్స్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫోర్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ అంటే మనం ఈరోజు ఈ ఫిజికల్ వరల్డ్ లో ఒక 10 పార్ట్స్ అంటే ఫిజిక్స్ లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక 10 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. 10 టాపిక్స్ అవి ఏంటంటే మనకి బేసిక్ గా మనం యూజ్ చేసే వాటి గురించి మనం తెలియజేసుకోవచ్చు. ఫస్ట్ ది సౌండ్. సౌండ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఇదే గురించి మాట్లాడుతున్నాం. శబ్దం. సౌండ్ అనేది మనకి ఒక ఏదైనా మనం సౌండ్ ని మనం ఇమాజిన్ చేయలేము. అంటే ఏంటి, సౌండ్ ని మనం చూడలేము, ఓన్లీ హీరింగ్ మాత్రం, వినగలం మాత్రమే, ఇమాజిన్ మాత్రం చేయలేము. అలాంటి ఇమాజిన్ చేయకుండా వినగల వాటిని ఏం చెప్తామంటే సౌండ్ అని చెప్తాం. వాటిని మనం చూడలేము, ఓన్లీ వినగలం మాత్రమే. ఇంకా మనకి ఈ సౌండ్ అనేది ఏ విధంగా ప్రయాణం చేస్తుందంటే వేవ్ రూపంలో ప్రయాణం చేస్తుంది. సౌండ్ అనేది వేవ్ రూపంలో ప్రయాణం చేస్తుంది. అంటే ఈ సౌండ్ అనేది మీడియంలో ట్రావెల్ అవుతుంది అండ్ వాక్యూమ్లోని ట్రావెల్ అవుతుంది. అంటే శబ్దం అనేది యానకంలోని ప్రయాణం చేస్తుంది అండ్ శూన్యంలోని ప్రయాణం చేయగలదు. ఈ విధంగా సౌండ్ అనేది మనం ఓన్లీ వినగలం మాత్రమే, ఒక ఇమాజిన్ మాత్రం చేయలేము. అంటే అలారం సౌండ్స్, రింగ్ టోన్స్ అండ్ టీవీస్ సౌండ్ అండ్ లౌడ్ స్పీకర్స్, ఇవన్నీ మనం ఈ సౌండ్ మాత్రం మనం చూడలేము, ఓన్లీ ఇమాజిన్ మాత్రమే చేయగలం. ఐడెంటిఫికేషన్ అనేది వాటిని మనం చూడలేని వాటిని సౌండ్ అని చెప్తాం. అంటే మనం ఓన్లీ వినగలం మాత్రమే, ఇమాజిన్ చేయలేము, వాటిని సౌండ్ అని చెప్తాం. నెక్స్ట్ హీట్. ఫస్ట్ సౌండ్, నెక్స్ట్ హీట్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అంటే ఏంటి, ఒక ఎనర్జీని ఫామ్ చేస్తుంది. అది హీట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఒక బాడీ నుంచి అనదర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది హీట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే అది ఏ విధంగా చెప్పగలం, ఒక ఐస్ క్యూబ్ మన హ్యాండ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఐస్ క్యూబ్ యొక్క చల్లదనం ఆ చల్లదనం మన శరీరానికి వెంటనే తెలుస్తుంది. అది ఎలా, ఇందువల్ల ఐస్ క్యూబ్ లో ఉన్న ఎనర్జీ మన హ్యాండ్ కి ట్రాన్స్ఫార్మ్ అవడం వల్ల దాన్ని హీట్ ఆ విధంగా మనకు అది చల్లగా ఉందని తెలుస్తుంది. కాబట్టి హీట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఒక బాడీ నుంచి హీట్ అనేది అనదర్ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏం చెప్తామంటే హీట్ అని చెప్తాం. హీట్ ని మనం ఒక టెంపరేచర్స్ లో కొలుస్తాం. టెంపరేచర్స్ అంటే కెల్విన్స్. అంటే టెంపరేచర్స్ ని ఎలా కొలుస్తాం అంటే కెల్విన్స్ లో కొలుస్తాం. అసలు వాట్ ఈస్ ద టెంపరేచర్? టెంపరేచర్ అంటే ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్. అక్కడ వేడి విధానం కానీ చల్లదనం కానీ డిగ్రీ కొలవడాన్ని ఏం చెప్తాం అంటే డిగ్రీస్ లో తెలియజేయడాన్ని టెంపరేచర్ అంటాం. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్. ఆ టెంపరేచర్ మనం ఏ విధంగా కొలుస్తాం, హీట్, ఫారెన్ హీట్స్ అండ్ సెల్సియస్. అంటే హైయర్ టెంపరేచర్స్ ఉన్న వాటిని ఫారెన్ హీట్స్ అని, లో టెంపరేచర్ ఉన్న వాటిని సెల్సియస్ కింద మనం కొలుస్తాం. అంటే మనకు రూమ్ టెంపరేచర్, మనం ఒక బాడీ టెంపరేచర్ తెలుసుకోవాలంటే మన హ్యూమన్ బాడీస్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, 98.4. అలా హ్యూమన్ బాడీస్ అనేవి ఉంటుంది, హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్. ఇంకా మనం అది ఫారెన్ హీట్ లో చూసుకుంటే 98.4 ఫారెన్ హీట్స్. సెల్సియస్ లో కొలుసుకుంటే 3.4 అండ్ ఫారెన్ హీట్స్ లో కొలుసుకుంటే 3.4. అలా 35 ఉంటే వాటి డిగ్రీ సెల్సియస్ ఉంటే వాళ్ళని సెల్సియస్ లో కొలుస్తాం. ఒక రూమ్ టెంపరేచర్ మనం తెలుసుకోవాలంటే రూమ్ టెంపరేచర్, ఒక బాడీ యొక్క రూమ్ టెంపరేచర్ 68 to
75 అంతవరకు రూమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. అలా మనం టెంపరేచర్స్, రూమ్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్స్ అవన్నీ వాతావరణ టెంపరేచర్స్ అవన్నీ కలుసుకోవాలంటే కెల్విన్స్లో కొలుస్తాం. అవి ఎలా ఉంటాయి? ఫారెన్ హీట్ టు సెల్సియస్ కింద ఉంటాయి. వాటిని టెంపరేచర్స్ అంటారు. అంటే హీట్ని మెజర్ ఇన్ ద టెంపరేచర్. వాట్ ఈస్ ద టెంపరేచర్ అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఇస్ కాల్డ్ టెంపరేచర్. నెక్స్ట్ force. What is the force? Force is the formula in F equal to m. Asra, what is the force ante enti? F equal to m. Force is the ante any two bodies applying the pressure. ఏదైనా రెండు వస్తువులకి మనం ప్రెషర్ అనేది అప్లై చేయగలిగితే దాన్ని ఫోర్స్ అని చెప్తాం. ఏదైనా పుషింగ్ ఆర్ పుల్లింగ్, ఏదైనా వస్తువుని పుష్ చేయడం అలా లాగడం అలాంటివి చేస్తే వాటిని ఏం చెప్తాం అంటే అది పుష్ ఆర్ పుల్లింగ్ జరుగుతుందంటే కారణం ఏంటి? అక్కడ మనం బలం ఏర్పడడం వల్ల, ఫోర్స్ అప్లై చేయడం వల్ల పుష్ ఆర్ పుల్లింగ్ అని జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువుకి బలం ఉపయోగించాలంటే మనకి కావాల్సింది ఏంటంటే ద్రవ్యరాశి కావాలి అంటే త్వరణం కావాలి. ఎఫ్ అంటే ఫోర్స్ కి మాస్ కావాలి అంటే యాక్సలరేషన్ కావాలి. అలా ఉన్న వాటిని ఏం చెప్తామంటే ఫోర్స్ అని చెప్తాం. ఎవ్రీ బాడీ హ్యావ్ పుష్ ఆర్ పుల్, అలా చేయడాన్ని ఏం చెప్తామంటే ఫోర్స్ అని చెప్తాం. అంటే ఆ పుష్ ఆర్ పుల్లింగ్ అప్లై చేస్తున్నామంటే దానికి ఏం అప్లై చేస్తున్నాం? ఆ బాడీకి ప్రెషర్ అనేది అప్లై చేయడం వల్ల పుష్ ఆర్ పుల్లింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ friction. What is the friction? Any two bodies has the roughness of the particle. ఏదైనా టూ బాడీస్ కి రఫ్నెస్ ఉంటే వాటిని ఫ్రిక్షన్ అని చెప్తారు. రఫ్నెస్ ఆ రెసిస్టెన్స్ పార్టికల్స్, ఆ పార్టికల్స్ రఫ్నెస్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఉండాలి. రఫ్నెస్ ఉండాలి అండ్ రెసిస్టెన్స్ కంపల్సరీ ఉండాలి. అలా ఉన్న వాటిని ఏం చెప్తాం అంటే ఫ్రిక్షన్ అంట. అంటే సపోజ్ మనం ఒక నేల మీద మనం ఒక బాడీకి అని టూ బాడీస్ అంటే ఇంకా మన ఎర్త్ అండ్ హ్యూమన్ బాడీస్ తీసుకుంటే అక్కడ మనం రఫ్నెస్ ఉండడం వల్ల నడవగలుగుతున్నాం. అండ్ రఫ్నెస్ అండ్ రెసిస్టెన్స్ పవర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ మనం నడవడానికి ఆధారం కలిగి ఉంటుంది. అలా రఫ్నెస్ అండ్ రెసిస్టెన్సీ పవర్ ఉంటే వాటిని ఫ్రిక్షన్ అని చెప్తాం. ఆ పార్టికల్స్ కి ఫ్రిక్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం. దాన్ని ఫ్రిక్షనల్ పార్టికల్స్ అంటాం. నెక్స్ట్ గ్రావిటేషన్. గురుత్వాకర్షణ. గ్రావిటేషన్ అంటే ఏంటంటే ఇవి ఏ పార్టికల్ అయినా తీసుకుంటే ఎర్త్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై ఉంటుంది. అంటే ఎర్త్ కి ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కావాలి. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందంటే ఏంటి? ఆ పార్టికల్ అనేది అంటే ఏ పార్టికల్ అయినా సరే ఎర్త్ అనేది అట్రాక్ట్ చేసుకోగలుగుతారా? అట్రాక్ట్ చేసుకునే పార్టికల్స్ ఏం చెప్తారంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. పార్టికల్స్ ఆర్ అట్రాక్టింగ్ టు ద ఎర్త్. అంటే ఎర్త్ అనేది ప్రతి పార్టికల్ ని అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది. అలా అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి దానికి ఆ ఎర్త్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది అని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకి అసలు ఫోర్సెస్ గురించి మాట్లాడే గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. మనకి నేచర్ లో ఫండమెంటల్ ఫోర్సెస్ ప్రాథమిక బలాలు ఏమిటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. 4 forces are there. Gravitational force, next gravitational force, electromagnetic force, gravitational force, electromagnetic force, weak nuclear force, strong nuclear force. మనకి కావాల్సిన ఫోర్సెస్ ఏంటంటే ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ అనేవి మనకి ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ అని కింద చెప్పొచ్చు. నెక్స్ట్ what is the electric field? Gravitation. Next 6th electric field. What is the electric field? Electric field అంటే మన లైఫ్ లో
ఇప్పుడు మనం యూజ్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి మన నేచర్లో యూజ్ చేసే ఫ్యాన్స్, సెల్ ఫోన్స్, బ్యాటరీస్ అండ్ సెల్ ఫోన్ ఛార్జింగ్స్ అండ్ టీవీస్, కంప్యూటర్స్ ప్రతి ఒక్కటిలో మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేసి మనం ఈ నేచర్ మన లైఫ్ అనేది సరౌండింగ్ జరుగుతూ ఉంటుంది. అదంతా రీజన్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్లే అవి ఫోకస్ అనేది జరుగుతుంది. మొత్తం అన్ని కండిషన్స్ బ్యాటరీస్ అన్నింటిలోని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మ్యాగ్నెటిజం. మనకి ఎర్త్లో మనకి మ్యాగ్నెటిజం అంటే ఏంటి? మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్రతి ఒక్క ఫ్యాన్స్, బ్యాటరీస్ అన్నింటిలోని మ్యాగ్నెటిజం అనేది కావాలి. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ క్షేత్రాలు, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మనకి ఫామ్ అవుతుంది అంటే ఏంటి? దాంట్లో ఏముంటాయి? మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. అలా ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అనేది అప్లై అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది? మ్యాగ్నెటిజం అనేది కంపల్సరీ, అయస్కాంత బలరేఖల లేకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ప్రతి ఎవ్రీ కండిషన్స్ లోని కరెంట్ లో మనకి విద్యుత్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ఆ విద్యుత్ లోని అయస్కాంత బలరేఖ కామన్ గా ఉంటుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన పోల్స్ ఏంటి? మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మనకున్న పోల్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే పోల్స్ అని 4 రకాలైన పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్ ఇప్పుడు మ్యాగ్నెటిజం అంటే ఎవ్రీ ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్టింగ్ అండ్ సేమ్ పోల్స్ ఆర్ రిపల్సింగ్. ఏదైనా ఆపోజిట్ పోల్స్ తీసుకుంటే ఆ ఆపోజిట్ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటే, సేమ్ పోల్స్ ఉంటే అవి ఒకదానికొకటి రిపల్ చేసుకుంటాయి. అలా సేమ్ పోల్స్ అనేవి మనం అటాక్ చేయాలంటే ఆ సేమ్ పోల్స్ అనేవి ఏమవుతుందంటే రిపల్ అయిపోయి ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడాన్ని ఏం చెప్తామంటే మ్యాగ్నెటిజం అని చెప్తాం. నెక్స్ట్ light. What is the light? Light is a form of energy. అంటే ఆ ఎనర్జీ, light is a form of energy. Light travels in a vacuum. Light అనేది vacuum లోనే మాత్రమే ప్రయాణం చేయగలదు, శూన్యంలో మాత్రమే ప్రయాణం చేయగలదు. ఇప్పుడు మనం ఒక సన్ లైట్ ని తీసుకుంటే ఆ సన్ లైట్ నుంచి లైట్ కాంతి కిరణాలు అనేవి ఒకదానికొకటి ఫోకస్ అయ్యి ఈ లైట్ అనేది ఒక రైన్ డ్రాప్ మీద, ఆ లైట్ అనేది ఫోకస్ అయితే ఆ లైట్ అనేది ఒక రైన్ డ్రాప్ మీద, ఆ లైట్ అనేది రైన్ డ్రాప్ మీద ఫోకస్ అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం సన్లైట్ రైన్ డ్రాప్ నుంచి మనం తీసుకున్నప్పుడు ఆ రైన్ డ్రాప్ నుంచి ఒక సన్లైట్ అనేది ఫోకస్ చేస్తే ఆ రైన్ డ్రాప్ నుంచి 7 కలర్స్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక సన్లైట్ తీసుకుని ఆ సన్లైట్ కి లైట్ అనేది ఫోకస్ చేస్తే, అంటే లైట్ దేంట్లో ఫోకస్ చేస్తున్నాం? ఒక రైన్ డ్రాప్ మీద సన్లైట్ ని ఫోకస్ చేద్దాం. అంటే ఈ లైట్ అనేది, సన్లైట్ అనేది ఏ కలర్ లో ఉంటుంది? వైట్ కలర్ లో ఉంటుంది. సన్లైట్ వైట్ కలర్ లో ఉంటుంది. ఆ వైట్ కలర్ లో ఉన్న సన్లైట్ ఒక రైన్ డ్రాప్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఆ వైట్ లైట్ అనేది ఆ రైన్ డ్రాప్ నుంచి 7 కలర్స్ కింద స్ప్లిట్ అవుతాయి. ఆ స్ప్లిట్ అయిన కలర్స్ ఏం చెప్తామంటే విబ్జియోర్. ఆ స్ప్లిట్ అయిన కలర్స్ ని విబ్జియోర్ అంటారు. V అంటే వైలెట్, I అంటే ఇండిగో, బ్లూ అంటే బ్లూ, G అంటే గ్రీన్, Y అంటే ఎల్లో, O అంటే ఆరెంజ్, R అంటే రెడ్. ఇలా 7 కలర్స్ కింద స్ప్లిట్ అవుతూ ఉంటాయి. అంటే లైట్ అనేది అంటే మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది కదా, అంటే తెల్లటి కాంతి వర్ణం వల్ల అది కాంతి కిరణం ఒక ఆబ్జెక్ట్ మీద బేస్ చేసినప్పుడు అది 3 కలర్ తెల్లటి కాంతి కిరణం కింద అది స్ప్లిట్ అవుతుంది. అలా స్ప్లిట్ అవుతుందని ఏం చెప్తాం అంటే విబ్జియార్ అంటాం. వైలెట్ అలా 7 కలర్స్ కింద అది 7 కలర్స్ కింద స్ప్లిట్ అవడాన్ని విబ్జియార్ అంటాం. నెక్స్ట్ ఇనర్షియా. వాట్ ఈస్ ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏంటంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. ఏదైనా ఒక పార్టికల్ తీసుకుంటే ఆ పార్టికల్ అనేది కంటిన్యూస్ గా రెస్ట్ లోనే ఉండాలి, లేక కంటిన్యూస్ గా మోషన్ లోనే ఉంటే దాన్ని ఏం చెప్తామంటే ఎనర్షియా అంటాం. ఆ పార్టికల్ అనేది ఎనర్షియా. ఎగ్జాంపుల్ ఏంటి? కంటిన్యూస్ గా
ఎటువంటి ఫోర్స్ ఇవ్వకుండా మనం ఎటువంటి ఫోర్స్ ఇవ్వకుండా అది మూవ్ అవుతుందంటే అలా ఉన్న పార్టికల్ యొక్క ఎగ్జాంపుల్స్ ప్లానెట్స్ అండ్ క్లాక్ నీడిల్స్ అవి ఏంటంటే వాటికి అవి రొటేషన్ అనేది జరుగుతుంది. అలా ఎవ్రీబడి కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఎవ్రీబడి ప్రతిరోజు అది కంటిన్యూస్ గా మోషన్ అవడాన్ని కానీ లేకపోతే ఎవ్రీబడి కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అది కంటిన్యూస్ గా అలా నిశ్చలంగా కదలకుండా ఉన్న వాటిని ఏం చెప్తామంటే ఇనర్షియా అని చెప్తాం. నెక్స్ట్ 10th పార్టికల్ ఆటమ్. వాట్ ఈస్ ఆటమ్? ఆటమ్ అంటే మన నేచర్ లో విజిబుల్ ప్రతి పార్టికల్స్ మనం చూడగలం. అలా చూడలేనంటి చిన్ని చిన్ని పార్టికల్స్ కూడా మన నేచర్ లో ఉంటాయి. అలా అంటే మనం విజిబుల్ కాకుండా మన కంటికి కనిపించలేనంత చిన్ని చిన్ని పార్టికల్స్ అలా ఉన్న వాటిని ఏం చెప్తామంటే యాటమ్ అంటాం. అలా 2 యాటమ్స్ అలాంటి చిన్ని చిన్ని పార్టికల్స్ అలా చిన్ని పార్టికల్స్ ఉన్న పార్టికల్స్ ని 2 యాటమ్స్ అలా చిన్ని పార్టికల్స్ ఉన్న వాటిని అన్నిటిని యాటమ్ అని చెప్తాం. అలాంటి పార్టికల్స్ లోని చిన్ని ఆటమ్ లో 2 యాటమ్స్ తీసుకుంటే ఆ యాటమ్స్ అనేవి పార్టికల్స్ 2 యాటమ్స్ తీసుకుంటే ఆ 2 యాటమ్స్ యాడ్ చేస్తే ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. 2 యాటమ్స్ ని ఫోకస్ చేస్తే ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఇలాంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్ని కలిపి ఒక మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే విజిబుల్ మ్యాటర్ మనం చూడగలుగుతాం. నేచర్ లో మనం చూడలేనంటి చిన్ని పార్టికల్స్ అంటే విజిబుల్ లేని మన కంటికి కనిపించలేనటువంటి చిన్ని పార్టికల్స్ అన్నిటిని యాటమ్ అని అంటాం. అలా 2 యాటమ్స్ కలిపితే ఒక మాలిక్యూల్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిపితే 1 మ్యాటర్ అవుతుంది.